24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. సీజ్ ద షిప్ అని అనడం అనేది ఎవరిని కూడా కేర్ చేయకుండా ఒక మాఫియాతో స్టేట్మెంట్ ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఒక మాఫియాతో పెట్టుకున్నట్టే ఇప్పుడు ఆయన మాఫియాతో పెట్టుకున్నట్టే పొలిటికల్ సిస్టమ్ లో ఇంకా లోతుగా వెళ్ళినట్టే అంతే. ఎందుకంటే రాజకీయ నాయకుడు భయపడతాడు మామూలుగా, ఈ రోజు నేను చేస్తాను, రేపు ఉదయాన్నే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. ఆ భయం ఉన్నవాడు చేయడు. దొడ్డిదారులు వెళ్ళి దొడ్డిదారులు డబ్బులు సంపాదించిన రాంగ్ వేలో డబ్బులు సంపాదించిన వాడికి భయం ఉంటది. అరే నేను రేపు ఉదయాన్నే నన్ను అడగడా, నాది సీజ్ చేయడా, నా బిజినెస్ అంతా ఇంపాక్ట్ అవదా? కానీ ఇలాంటి ఏం లేవు అంటారు. ఆయనకి ఏమి లేవు. ఆయనకు ఒకటే తెలుసు, జనాల్లో ఉండడం, సినిమాలు తీయడం, 10 మందిని నవ్వించడం, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు పెట్టడం అంతే. ఎందుకంటే నాకు తెలిసి చాలా తక్కువ ఫినాన్షియల్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎంతమంది లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం చూసాం నేను ఒక ప్రోగ్రామ్ లో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. ఇది విజయవాడ వరద బాధితులకి ఆ రోజు నా ఊర్లో నేను చేయొచ్చు కదా, నేను విజయవాడలో ఎందుకు చేశాను? విజయవాడలో చేస్తే భాస్కర్ ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలిసి ఉంటుంది నేను వరద బాధితులకు చేసింది. నేను ఆ ఊర్లో చేయాలనుకుంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 లక్షలు ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చేయొచ్చు కదా. ఆయనకు ఉన్నటువంటి సంపదలలో ఆయన సొంత పిల్లలకి కేటాయించినటువంటి స్థలాలను కూడా తీసుకువెళ్ళి రాజకీయాల్లో పెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తులు మేము కూడా, మీకు తెలుసో తెలీదు, ఆ ఆలోచనతో వచ్చిన వాళ్ళమే. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే 6 కోట్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు.